ఒబేయింగ్ వన్స్ పేరెంట్స్, ఒకని తల్లిదండ్రులను గౌరవించుట, వాళ్ళ పట్ల విధేయతను చూపెట్టు. వన్స్ వైల్ లివింగ్ ఎట్ మెహరాజాద్ ఐ హ్యాడ్ టు గో టు ద ట్రస్ట్ కాంపౌండ్ ఫర్ సమ్ వర్క్. నేను మెహరాజాద్లో మకాం ఉంటూ ఉన్నాను. అక్కడ ట్రస్ట్ వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ మెహరాజాద్లోనే మకాం ఉంటున్నాను. ఏదో పని మీద ఆ ట్రస్ట్ కాంపౌండ్కి అహ్మద్నగర్ వెళ్ళవలసి వచ్చింది నాకు. ఆఫ్టర్ ఫినిషింగ్ మై వర్క్ ఐ వెంట్ ఇన్ టు గ్రీట్ ఎరిచ్ హూ వాజ్ ఇన్ ది ఆఫీస్ దట్ డే. ఆ రోజు ఎరిచ్ కూడా ఆ ట్రస్ట్ ఆఫీస్లో ఉన్నారు. మనం ఇదివరకు అనుకున్నాం ఎరిచ్ వారానికి 3 సార్లు ఎన్నిసార్లు ట్రస్ట్ ఆఫీస్ వెళుతూ ఉంటాడు, ఆల్టర్నేటివ్ డేస్. అలాగే ఆ రోజు ఎరిచ్ కూడా ఆఫీస్లో ఉన్నాడు. అతను దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని పలకరిద్దామని వెళ్ళాను నేను. I informed him that I was about to leave for Mehrabad by rickshaw and whether he wanted me to carry something for him. నేను ఎరిచ్తో అన్నాను, అయ్యా నేను ఆటో రిక్షాలో మెహరాజాద్ వెళ్ళిపోతాను, మీకు సామాన్లు ఏమన్నా ఉంటే నేను కూడా పట్టుకెళ్ళగలుగుతాను, మీకు ఏమన్నా సాయం చేయాలా నేను అని అడిగాడు. ఎరిచ్ said to me, but why don't you come in a car with us? నీకు మళ్ళీ రిక్షా ఎందుకయ్యా, మా కారులో రావచ్చుగా నువ్వు అని అడిగాడు. I asked ఎరిచ్, ఈజ్ దేర్ ఎనఫ్ ప్లేస్ ఇన్ ద కార్? మరి కారులో చోటు ఉండాలి కదా, చోటు ఉందా అని అడిగాను. యాజ్ దట్ డే మనీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ది ఆఫీస్ అండ్ యూజువల్లీ మనీ అండ్ దవానా సాట్ ఇన్ ద బ్యాక్ సీట్ అండ్ ఎరిచ్ సాట్ ఇన్ ద ఫ్రంట్. సో ఐ ఆస్క్డ్ ది క్వశ్చన్. నేను అలా ఎందుకు అడిగానంటే, సాధారణంగా ఎరిచ్ డ్రైవర్తో పాటు ముందు కూర్చుంటాడు, మనీని ఎరిచ్ సెక్రటరీ దివానా అంటాం కదా, ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ వెనక సీట్లో కూర్చుంటారు మనీ ఉంటే. అందుకని మరి నాకు చోట్స్ ఎలా సరిపోద్ది? ఆ సందర్భంలో నేను ఇలా అడగవలసి వచ్చింది. ఎరిచ్ రిప్లైడ్, యూ కెన్ సీట్ ఇన్ ద ఫ్రంట్ విత్ మీ. ఆ ముందు సీట్లో మనందరూ చదువుకుని కూర్చుందాలే, మరేం పర్వాలేదు అన్నాడు ఎరిచ్. ఐ వాజ్ హ్యాపీ టు బి సిట్టింగ్ ఇన్ సచ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఎరిచ్ వేర్ బై మై బాడీ వాజ్ లిటరలీ స్క్వీజ్డ్ ఇన్ టు హీజ్ వైల్ ట్రావెలింగ్. నాకు చాలా ఆనందమైంది. అబ్బాయి ఎరిచ్ అంత వాడితో ఇంత సన్నిహితంగా ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుగా దగ్గర ఒక శరీరాలు ఒకటి తగులుతూ, ఎంత అదృష్టం నాకు ఆ ప్రయాణం అంతా కూడా ఆయనతో చేయడం అని అనుకున్నాను. యాజ్ వి ట్రావెల్ క్వైట్లీ ఫర్ సమ్ టైమ్ ఎరిచ్ సడన్లీ ఆస్క్డ్ మీ. కాసేపు ఒక 5 నిమిషాలు అయిందేమో ఊరు దాటాం. అకస్మాత్తుగా ఎరిచ్ నన్ను ఇలా ప్రశ్న అడిగాడు, హౌ ఈజ్ యువర్ మదర్? మీ అమ్మ ఎలా ఉందో అని అడిగాడు. ఐ రిప్లైడ్, ఐ గెస్ షీ ఈజ్ వెల్. బహుశా బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎరిచ్ అగైన్ ఆస్క్డ్, ఆర్ యూ ఇన్ టచ్ విత్ హెర్? అదేంటి అలా అంటున్నావేంటి అంటే, ఆవిడతో నీవు నిత్యము ఉత్తర ప్రత్యుత్తరాలు లేవా అంటే, మాట మంతి అవి కుశలం యోగక్షేమాలు అడుగుతూ ఉండాలి కదా. ఐ సెడ్ టు హిమ్, ఐ డూ ఫోన్ హెర్ ఎట్ టైమ్ బట్ నాట్ టూ ఆఫెన్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, అయితే అంత తరచుగా నేను మాట్లాడిన ఆవిడతో అన్నాను. ఎరిచ్ ఆస్క్డ్, వై? అదే ఎందుకని? యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ హెర్? నీకేమైనా సమస్యలు ఉన్నాయా ఆవిడతో? ఎందుకు అలాగా దూరంగా ఉంటావు అని అడిగాడు. ఐ సెడ్, షీ హెరాసెస్ మీ అబౌట్ లివింగ్ హియర్ అండ్ సర్వింగ్ బాబా. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ ఇట్. నేను ఇక్కడ మకా ఉండిపోవడం, బాబాకు సేవ చేసుకోవడం అస్సలు సుతరాము గిట్టదు ఆవిడికి. ఆవిడ పీడించుకు తింటూ ఉంటుంది. ఈ విషయం గురించి ఫోన్ చేసినా విరుచుకు పడిపోతుంది అంతే నా మీద. బాగుంది నీ గొడవ అంతా, అక్కడ పోయి కూర్చున్నావు అని ఆవిడ అదే విషయం చెబుతూ ఉంటుంది. ఇదివరకు కూడా ఎరిచ్ నీతో ఈ విషయం చెప్పాను కదా నేను, గుర్తులేదా అన్నాడు. ఎరిచ్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. కాసేపు ఏం మాట్లాడలేదు ఎరిచ్. దెన్ సెడ్, ట్రై టు కీప్ కార్డియల్ రిలేషన్షిప్స్ అండ్ హార్మనీ. నీవు ఎప్పుడు కూడా సుహృద్భావ వాతావరణం ఉండేలాగూ చూసుకో, జాగ్రత్త. ఎప్పుడు అలా గొడవలు పడడం, మొహం తిప్పేసుకోవడం, మాటలు లేకుండా ఉండడం, ఆ పరిస్థితి రానివ్వకూడదు. స్టే ఇన్ టచ్ విత్ హెర్ మోర్ ఫ్రీక్వెంట్లీ. తరచూ మాట్లాడుతూ ఉండు. అమ్మ బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమిటి పరిస్థితి అని వాకప్ చేస్తూ ఉండు. అండ్ ట్రై అండ్ ప్లీజ్ హెర్ ఇన్ ఎవ్రీ వే దట్ యూ కెన్ ఎక్సెప్ట్ ఫర్ వన్ థింగ్ వేర్ ఇట్ కమ్స్ టు సర్వింగ్ బాబా. బాబా సేవ చేయడానికి నీవు ఇక్కడ ఉండిపోయావు. ఈ ఒక్క విషయము తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆవిడ చెప్పినట్టు చేశాను. ఆవిడకి ఎక్కడ నొప్పి కలిగించు.
ఇది ఒక్కటి మాత్రం పక్కన పెట్టి దాని గురించి ఆవిడతో నువ్వు ఎక్కువ మాట్లాడు. ఓన్లీ ఇన్ దట్ మ్యాటర్ యు ఫాలో యువర్ ఓన్ హార్ట్. బాబాని ప్రేమించడం, బాబాని సేవించడం, మెహ్రాబాద్లో మకాం ఉండడం, ఈ విషయంలో మాత్రం నీ హృదయం ఏమి చెబితే దాన్నే ఖాతరుగా. హరిహరాదులు దిగొచ్చినా నీకు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ వాట్ బాబా హెడ్ సెడ్ వీ షుడ్ డూ. నేను అర్థం చేసుకున్నది ఇది. బాబా ఇలా మనము ఉండాలి అని చెప్పాడు. బాబాకు సేవ చేయడము, బాబాని ప్రేమించడము అనే విషయములో మాత్రము ఎవడు ఏ విధముగా బాధపడినా మనము పట్టించుకోని అవసరం లేదు. మిగిలిన విషయాల్లో మాత్రం వాళ్ళని తప్పకుండా వాళ్ళని సంతృప్తి పరచాలి మనం. బాబా హిమ్సెల్ఫ్ డిడ్ దట్ త్రూ హిజ్ ఓన్ ఎగ్జాంపుల్ బై ప్లీజింగ్ హిజ్ ఓన్ పేరెంట్స్ అండ్ గివింగ్ ఎమ్ ది హైయెస్ట్ రెస్పెక్ట్. బాబా కూడా తనే ఈ ఉదాహరణను తన జీవితంలో ఆచరించి మనందరికీ చూపించాడు. వాళ్ళ అమ్మ మనకు తెలుసు కదా, అసలు ఏమి తిట్టేది గారు, ఇది దేవుడేమిటిరా, ఈ సన్యాసం ఏమిటిది అంతా అని ఎప్పుడు గొడవ పెడుతూనే ఉండేది. సకోరి వెళ్ళి ఉపాసని మహారాజ్తో కూడా ఆవిడ పోరాటానికి దిగింది. ఏం చేసావు నా కొడుకుని ఇలాగా అని. అయినప్పటికీ బాబా ఆవిడ ఏమడిగితే అది, ఆవిడికి ఎలాగ సంతోషం అయితే ఎలాగో ఆవిడ్ని సంతృప్తి పరచడానికి మొత్తం జీవితం అంతా ప్రయత్నిస్తూ వచ్చారు బాబా. ఇట్ ఈస్ ఫాదర్ ఫర్ ఎ వెల్ అండ్ దెన్ కంటిన్యూడ్ ప్లీజ్ హియర్ ఇన్ ఆల్ థింగ్స్. అంచేత నువ్వు జ్ఞాపకం పెట్టుకో, అన్ని విషయాల్లోనూ ఆవిడికి సంతృప్తి కలిగేలాగా జీవించు. బట్ డూ నాట్ డినై యువర్ సెల్ఫ్ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ బాబా బై లివింగ్ హియర్. కానీ ఇక్కడ మెహరాజాద్లో ఉంటూ బాబా సేవ చేసుకునే బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఆవిడేమనుకుంటే అనుకోని, కానీ మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం ఆవిడ చెప్పినట్టు చేయి. ఎరిచ్ సజెషన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. నాకు అది ఎంతగానో ఉపయోగపడింది ఎరిచ్ ఇచ్చిన సలహా నా జీవితంలో. అండ్ త్రూ ద ఇయర్స్ ఐ కంటిన్యూ టు స్టే ఇన్ టచ్ విత్ మై ఫ్యామిలీ, ట్రైయింగ్ టు ప్లీజ్ దెమ్ బై సాటిస్ఫైయింగ్ దర్ వరల్డ్లీ వాంట్ బట్ రిఫ్యూజింగ్ టు క్విట్ ద లైఫ్ దట్ ఐ వాజ్ లివింగ్. అంచేత అప్పటి నుంచి నేనేం చేసేవాడిని, వాళ్ళు ఏదో కారు కావాలి కొనేయడమే, ఇల్లు కావాలి కొనేయడమే, ఇంకోటి కావాలి ఇచ్చేయడమే, ఇంకోటి కావాలి ఇచ్చేయడమే, ఏం కావాలిస్తే అది ఇచ్చేయడమే, కానీ దీని గురించి మాత్రం మీరేం మాట్లాడకండి అంతే. అలాగే నా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. మోస్ట్ రెసిడెంట్స్ లివింగ్ ఇన్ మేరాబాద్ హ్యాడ్ టు ఫేస్ సిమిలర్ కన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ విత్ దేర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్. మేరాబాద్లో మెహరాజాద్లో మకా ఉండి సేవ చేసుకునే ప్రేమికులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నేను ఒక్కనే కాదు. డేవిడ్ ఫెన్స్టర్ ఒకసారి ఇలా అన్నారు, బాబాతో సహజీవనం చేసిన మండలి వాళ్ళు కూడా ఈ కష్టాలు పడుతూనే ఉన్నారు. బంధువులు తిట్టుకునేవారు, కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ, కూతుళ్ళు భార్య తల్లి పిల్లలు ఇలా రోడ్డు మీద పడేసి వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి నువ్వు, ఇలాగా వాళ్ళు నిందిస్తూనే ఉండేవారు. అవన్నీ భరిస్తూ బాబా దగ్గర పనిచేసుకో. సో ఈ సంఘర్షణ వాతావరణము తప్పనిసరిగా మెహరాబాద్లో కానీ మెహరాజాద్లో కానీ మకా ఉండిపోయి సేవ చేసుకునేవాడికి అనివార్యమైనటువంటి పరిస్థితి. ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ హౌ ఇరిచ్ హ్యాడ్ సెడ్ టు దెమ్. వాళ్ళు కూడా నాకు ఇరిచ్ ఏం చెప్పేవాడో నాకు చెప్పారు కూడా. ఏం చెప్పారు వాళ్ళకి, ప్లీజ్ యువర్ పేరెంట్స్ ఇన్ ఆల్ వేస్ ఎక్సెప్ట్ వెన్ ఇట్ కమ్స్ టు లవింగ్ గాడ్. వేర్ దట్ ఈస్ కన్సర్న్ జస్ట్ ఫాలో యువర్ హార్ట్ బై ఫోకసింగ్ ఆన్ బాబాస్ వర్డ్స్ అండ్ హీజ్ విష్ ఫర్. అన్ని విషయాల్లోనూ మీ తల్లిదండ్రులను విధేయత చూపించు, కానీ భగవంతుడిని ప్రేమించడము ఆయనకు సేవ చేయడం అనేటువంటి సందర్భములో మాత్రం నీ హృదయం ఏం చెబితే బాబా నీకు ఏది నిర్దేశించాడో అదే ఎవరిని వినకు నువ్వు అని చెప్పేవాడు. జస్ట్ రీసెంట్లీ ఐ వాజ్ టాకింగ్ విత్ మేర్వాన్ జైసవాలా ఆన్ ద ఫోన్. ఈ మధ్యకాలంలోనే రుస్తం అంటున్నాడు, మేర్వాన్ జైసవాలాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఐ షేర్డ్ విత్ హిమ్ ద హోల్ ఇన్సిడెంట్. ఈ రిచితో జరిగిన సంభాషణ ఈ సందర్భం అతనితో పంచుకున్నాను. అండ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ యూ న్యూ వాట్ బాబా హ్యాడ్ ఎగ్జాక్ట్లీ సెడ్ అబౌట్ ఒబేయింగ్ వన్స్ పేరెంట్. మెహర్వాన్, బాబా ఒకటి తల్లిదండ్రులను ఎలాగూ గౌరవించాలో ఏం చెప్పాడో బాబా మాటలు యథాతథంగా నీకు గుర్తున్నాయా? నువ్వు ఎక్కువ తిరిగేవి కదా బాబాతో అని అడిగాడు. మెహర్వాన్ రిమెంబర్డ్ దట్
బాబా హెడ్ సెడ్, నాకు జ్ఞాపకం ఉంది, బాబా ఏం చెప్పాడో చెప్తాను అని చెప్పాడు. వన్ హూ సర్వ్స్ వన్స్ పేరెంట్స్ హోల్ హార్టెడ్లీ, ఎవడైతే నిండు హృదయముతో తన తల్లిదండ్రులను సేవ చేస్తాడో, డెడికేటింగ్ హిజ్ లైఫ్ టు ప్లీజింగ్ దెమ్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన సేవ అనేటువంటి ఆ స్ఫూర్తితో వాళ్ళ కోసం తన జీవితాన్ని వెచ్చిస్తాడో, హీ రిసీవ్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రోగ్రెసెస్ స్పిరిచువల్లీ. భగవంతుడి యొక్క విశిష్టమైన ఆశీస్సులు వాడికి దక్కుతాయి, ఆధ్యాత్మికంగా కూడా వాడు ఉన్నతి సాధిస్తాడు అని బాబా చెప్పారు. వెన్ మేర్వాన్ సెడ్ దిస్, హీ ఆల్సో గేవ్ మీ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద పాస్ట్ స్పిరిచువల్ హిస్టరీ ఆఫ్ సమ్ గ్రేట్ సోల్స్ హూ హ్యాడ్ డన్ దట్. ఇది చెప్పడమే కాకుండా మన ఇతిహాసములో తల్లిదండ్రులకు సేవ చేసి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించారో అది తెలియజేసేటువంటి ఉదంతాలు కూడా ఎన్నో చెప్పాడు. మనకు తెలుసు కదా. ఎట్ దట్ పాయింట్ ఐ సెడ్ టు హిమ్, అప్పుడు నేను మేర్వానికి ఇలా చెప్పాను, ద పేరెంట్స్ ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వర్ క్వైట్ డిఫరెంట్. ఈ కథలన్నీ విన్నాను నేను. విని మేర్వాన్, ఆ రోజుల్లో చాలా మంచోళ్ళు తల్లిదండ్రులు అందరూ. ద లవ్ దే షవర్డ్ అండ్ దేర్ చిల్డ్రన్ ఇన్స్పైర్డ్ ఎ ఫ్యూ సచ్ సోల్ అండ్ క్రియేటెడ్ లవ్ ఇన్ దెమ్ విచ్ ఇన్ టర్న్ హెల్ప్డ్ దెమ్ సర్వ్ దేర్ పేరెంట్స్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్. వాళ్ళు చూపించే నిస్వార్థమైన సేవకు స్పందించి పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల అంత ప్రేమను కురిపించగలిగి ఉండేవారు ఆ రోజుల్లో. However, in the modern times, we find parents asking their children often to indulge in immoral activities. తల్లిదండ్రులే పిల్లలను నీతి తప్పి బతకమని ప్రోద్బలం చేసేటువంటి తల్లిదండ్రులను మనం చూస్తున్నాం. ఎరా ఏం సంపాదించట్లేదట్రా, నీ పక్క వాళ్ళందరూ ఇలా సంపాదిస్తుంటే వాట్ షుడ్ వన్ డూ దెన్? మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? పూర్వం అంటే అద్భుతమైన వ్యక్తులు వాళ్ళంతా. షుడ్ వన్ స్టిల్ ట్రై అండ్ ఒబే దెమ్? అయినా కూడా అలాంటి దుర్మార్గుడే తల్లి తండ్రి అయినా కూడా మరి వాళ్ళని విధేయతే చూపించాలా వాళ్ళ పట్ల అని అడిగాను నేను. మేర్వాన్ రిప్లైడ్, నో, యూ షుడ్ నాట్ డూ దాట్. మేర్వాన్ చేసేవాళ్ళ చెప్తున్నాడు, అలా చేయమని నా భావం కాదు. హవెవర్, ఎక్స్ప్లెయిన్ టు దెమ్ లవింగ్లీ దట్ when they are asking a totally wrong and try to guide them into the correct path. వాళ్ళు నిన్ను ఒక తప్పు చెయ్యమని ఒత్తిడి తెస్తూ ఉంటే, తప్పు నాన్న, తప్పమ్మా అని వాళ్ళకి ప్రేమపూర్వకంగా మనము విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి వాళ్ళని సరైన దారిలోకి మనం నడిపించడానికి కృషి చెయ్యాలి. దే మే నాట్ లిసన్ టు యూ, అయినా వాళ్ళు వినకపోవచ్చు. బట్ యూ కంటిన్యూ డూయింగ్ దట్, అయినా నువ్వు చెబుతూనే ఉండాలి. మేర్వాన్ దెన్ కమెంటెడ్, ఎస్, ఐ డూ రీడ్ అబౌట్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్. నీ ఆందోళన, నీ ఆవేదన నాకు అర్థమైంది. నేను న్యూస్ పేపర్లో చదివాను నేను అటువంటి విషయాలు. హౌ పేరెంట్స్ ఫోర్ దేర్ చిల్డ్రన్ టు డూ థింగ్స్ విచ్ గో అగెనిస్ట్ బాబాస్ విష్. బాబా ఏదైతే మానవులకు నిర్దేశించాడో దానికి వ్యతిరేకంగా జీవించమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒత్తిడి చేయడం నేను చూశాను. నేను సమ్ పేరెంట్స్ ఈవెన్ ఫోర్స్ their children into criminal activities and prostitution. కొంతమంది నేర ప్రవృత్తికి దిగజారిపోమ్మని ఒత్తిడి చేసేవాళ్ళు, వ్యభిచారులుగా మారిపోమ్మని ఒత్తిడి చేసే తల్లిదండ్రులు కూడా నేను చూశాను. నేను అండర్ సచ్ కండిషన్స్ వన్ షుడ్ రెసిస్ట్ విత్ ఫర్మ్నెస్ బట్ ఆల్సో బీ లవింగ్. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి, కానీ ప్రేమపూర్వకముగా మాత్రము ప్రవర్తించాలి. ఇది బాబా చెప్పినటువంటిది. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి. నెవర్ ఫర్గెట్ దట్ యూ మస్ట్ ఆల్వేస్ బి లవింగ్ అండ్ రెస్పెక్టబుల్ ఈవెన్ ఇన్ రిఫ్యూజింగ్ దేర్ విచ్ మే బి గోయింగ్ అగెన్స్ట్ బాబాస్ విష్. సో బాబా చెప్పినటువంటి ఆయన ఇచ్ఛకు వ్యతిరేకంగా నడవమని వాళ్ళు బలవంతం చేసినప్పుడు దానిని నిశ్చయముగా వ్యతిరేకిస్తూనే ప్రేమపూర్వకముగా నీ అభిప్రాయం వాళ్ళకి తెలియజేయాలి, అది మర్చిపోవద్దు. సో ఫాలో బాబాస్ విష్ ఎట్ ఆల్ కాస్ట్. అంటే వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులకు బాబా ఇచ్చే ప్రకారము ప్రేమపూర్వకముగానే మనము జవాబు చెప్పాలి. దేర్ మస్ట్ బి నో కాంప్రమైజ్. రాజీ మాత్రం పడవలసిన అవసరం లేదు నువ్వు, కానీ చెప్పే విధానం మాత్రం ఇలా ఉండాలి. బట్ ఆల్సో రిమెంబర్ దట్ ఇట్ ఈస్ బాబాస్ విష్ దట్ యు డూ ఆల్ దీస్ లవింగ్లీ. బాబా చెప్పినట్లే వ్యతిరేకించు నువ్వు, కానీ ప్రేమపూర్వకముగా చేయాలి. మనం
మెహరాబాద్లో కూడా అమరతిథికి వెళ్ళినప్పుడు ఆ వాలంటీర్స్ అందరికీ ఇదే విషయం వాళ్ళు చెప్తూ ఉంటారు. తండ్రి ఒడిలో 2 రోజులు గడపడానికి ఆయన ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోజులు ప్రయాణం చేసి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఎన్నో ప్రయాసలు ఓర్చుకుని ఇక్కడికి వస్తారు వాళ్ళు. సో సరిగ్గా నుంచో సరిగ్గా కూర్చో ఇలా మనం మాట్లాడకూడదు అని అవన్నీ మనకి చెప్తూ ఉంటారు. అవి కూడా బాబా చెప్పిన విధానం, ప్రేమ కనపడాలి దానిలో. అలా కాదండి, అలాగైతే ఇబ్బంది అవుతుంది కదా, మిగిలిన వాళ్ళకి కుదరదు కదా, అంచేత ఇలా చేస్తే అందరికీ సదుపాయంగా ఉంటుంది అని అక్కడ కూడా బాబా కూడా అదే పద్ధతిలో వ్యవహరించమని చెబుతూ ఉండేవారు. అని ఎనదర్ అకేషన్ వెన్ ఐ వాజ్ సీటెడ్ విత్ అర్ణవాస్. మరొక సందర్భం అంటే మండలి వాళ్ళు ఒక్కొక్కడు ఎలా చెబుతూ ఉన్నారో ఆ విషయాలు మనకు చెప్తున్నాడు. ఒకసారి అర్ణవాస్తో నేను కూర్చొని ఉన్నాను. షీ సడన్లీ ఆస్క్డ్ మీ what my intentions for the future were, whether I was planning to stay here continuously or would I be leaving to join the ship. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. మెహరాజాద్లో సిమెంట్ బెంచీలు ఉంటాయి కదండి, ఆ బెంచీల మీద కూర్చొని అర్ణవాజ్ అని, ఏమో ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నా, ఇక్కడ ఉండిపోతావు, ఇంకా పర్వాలేదు, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతావా, లేకపోతే కొన్నాళ్ళు ఉండి మళ్ళీ షిప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతావా అని అడిగింది ఆవిడ. వెన్ ఐ మెన్షన్ టు హెర్ దట్ ఐ వాజ్ నాట్ గోయింగ్ బ్యాక్ అన్ ఎ షిప్, లేదు లేదు లేదు, నేను ఇంక మళ్ళీ షిప్కి ఎక్కి ఉద్దేశం నాకు లేదు అన్న. దెన్ షీ ఆస్క్డ్ అవుట్ ఆఫ్ కన్సర్న్, డూ యూ హ్యావ్ సఫిషియంట్ ఫైనాన్సెస్? మరి ఆ ఉద్యోగానికి మళ్ళీ వెళ్ళకపోతే నీకేం లోటు లేకుండా డబ్బులు జాగ్రత్త పెట్టుకున్నావా అని ఆవిడ ఆందోళన వెలిపుచ్చుతూ అడిగింది. అంతే కదా, మరి వాడు ఎలా బతుకుతాడు, మరి రోజులు ఎలా దొరలాలి నీకు అని అడిగింది. షీ దెన్ సెడ్ టు మీ, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్, ఏ లిటిల్ ఎక్స్ట్రా ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అప్పుడు ఆవిడ మళ్ళీ సలహా చెప్పింది, ఓకే నీ దగ్గర సరిపడా ఉన్నాయి, లోటు లేదు, అయినా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోని ఎప్పుడు మంచి సుమ, నా సలహా ఇది. సో మేబీ యూ షుడ్ కన్సిడర్ గోయింగ్ బ్యాక్ ఆన్ ద షిప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంచేత అప్పుడప్పుడు వెళ్ళి ఏదో కొంత డబ్బు సంపాదించుకుని మళ్ళీ సెలవులు వస్తాయి కదా, అప్పుడు ఇక్కడ ఉంటే అది నీకు ఎక్కువ వెసులుబాటుగా ఉంటుందేమో. అండ్ వెన్ యూ రీచ్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ యూ మైట్ కన్సిడర్ లివింగ్ హియర్ ఫుల్ టైం. నువ్వు రిటైర్మెంట్ వచ్చేసినాక అప్పుడు ఇక్కడ నువ్వు 24 గంటలు ఉండిపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు కూడా మండలి వాళ్ళు అదే చెప్తూ ఉంటారు, రిటైర్ అయిన తర్వాత అయితేనే మీకు ఇక్కడ సదుపాయము, లేకపోతే ఇబ్బంది పడతారు మీరు అని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అక్కడ ఉండిపోవడానికి ఎవరైనా వెళ్ళినా కూడా చెప్తారు, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తేనే సదుపాయంగా ఉంటుంది. దిస్ వాజ్ టిపికల్ ఆఫ్ వాట్ మోస్ట్ ది మండలి వుడ్ సజెస్ట్ టు ఆల్ మెన్ రెసిడెంట్స్. మగవాళ్ళు వాలంటీర్లుగా వద్దామనుకున్న వాళ్ళందరికీ మండలి వాళ్ళు ఇదే విషయం చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ది బిగినింగ్ దే ఆల్మోస్ట్ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డిస్కరేజింగ్ పీపుల్ ఫ్రమ్ కమింగ్ టు లివ్ ఎట్ మెహరాబాద్. తొలి రోజుల్లో అయితే అసలు మెహరాబాద్ ఎందుకే బాబు, మీ ఊళ్ళో ఉండి నువ్వు చూసుకో పని చాలు, ఇక్కడ దాకా వద్దులే అనేవారు వాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చాక 2వ రోజు 3వ రోజున వాడు వెళ్ళిపోదామని వెళ్ళి వాడు గొడవ మొదలు పెడితే ఇటు కాకుండా అయిపోతుంది కదా. అంచేత మొట్టమొదటి వాళ్ళు చెప్పేసేవారు, ఎందుకంటే మీ ఊళ్ళో బాబా పనిచేయి చాలు. టు మీ ఇట్ లుక్డ్ దట్ దే వర్ రియలీ టెస్టింగ్ వన్స్ డిటర్మినేషన్ అండ్ ది లాంగింగ్ ఆఫ్ వన్స్ హార్ట్, యాజ్ ది మండలి వన్స్ పాయింటెడ్ అవుట్ that the feeble-hearted lovers needed an excuse justifying why they were not living as a resident volunteers even though their heart longed for it. నాకు అనిపించింది, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు మండలి వాళ్ళు అంటే టెస్ట్ చేయడానికి. అసలు వీడు నిజంగా అంత ఆరాటం ఉందా వీళ్ళు, ఇక్కడికి ఉందా, లేకపోతే ఏదో ఉత్సాహమా? అంతే కదా, చాలామంది వెళ్ళిపోతారు, సామాన్లన్నీ సర్దేసుకుంటాడు, 2 రోజులు లేక ఏమని ఇక్కడ కాఫీ దొరకకపోతే కష్టం సార్ నాకండి, కాఫీ లేకపోతే పడదండి, ఏదో వంక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇలాంటి వాళ్ళు తగిలితే వాళ్ళకి ఇవన్నీ చూస్తారు కదా, వద్దులేనైనా మీ ఊళ్ళోనే ఉండు, నాకు పెరుగు లేకపోతే పడదంటాడు ఒకడు. మజ్జిగన్నా ఉండాలని, మజ్జిగ లేకపోతే వేడి చేసేస్తే నాకు కుదరదని, ఇంకేమైనా పర్వాలేదండి అంటే వెళ్ళిపోవడానికి ఏదో కారణం కావాలి వాడికి, సర్దుకునే పరిస్థితి లేనటువంటి వాడు. అందుకని వాళ్ళు ముందే చెప్పేస్తూ ఉంటారు, వద్దులేనైనా ఇక్కడికి ఏమో నువ్వు రావాల్సిన లేదు, మీ ఊళ్ళో నువ్వు పనిచేస్తూ అని చెప్తూ. ద మండలి ప్రొవైడెడ్ దెమ్ విత్ దీస్ ఎక్స్క్యూజెస్ అండర్ విచ్ దే కుడ్ టేక్ షెల్టర్ అండ్ దెన్ సే ఐ వాంట్ టు లివ్ దేర్ బట్ ది మండలి సెడ్ నో. అలాగే సగం ఇంట్రెస్ట్ ఉన్నవాడు, అమ్మ మండలి వాళ్ళు వద్దన్నారు, వద్దులేని సార్ నాకు లోపల ఉందామని ఉంది కానీ వాళ్ళే వద్దన్నారు అంచే నేను వచ్చేసి. అంటే వీడికి సగం ఉత్సాహం ఉన్నవాడికి ఆ వంక
చెప్పుకొని వీడు అక్కడికి వెళ్లకుండా ఎగ్గొట్టొచ్చారన్నమాట. అందుకని మండలి వాళ్ళు వాడికి అసలు ఎలా ఉందో అని, ఎందుకు అక్కర్లేదు మీ ఊళ్ళోనే చేసుకోవచ్చండి, ఇక్కడికి రావాలేటండి అంటే, వీడు మన ఊళ్ళోనే చేసుకోవచ్చండి, వెళ్ళక్కర్లా ఏదో వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళందరూ అని ఇక్కడ మనందరికీ వాడు చెప్తూ ఉంటాడు. అంటే లోపల భయం ఉందన్నమాట వీడికి. సో వెన్ అర్ణవాజ్ గేవ్ హెర్ సజెషన్ ఐ సెడ్ టు హెర్. అందుకని పాపం అర్ణవాజ్ ఇలాగ అందేమో నేను ఆలోచించాను. ఎందుకు నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు కదా, 4 రాళ్ళు సంపాదించుకుని సెలవులకు వచ్చినప్పుడు ఉండు, పూర్తిగా రిటైర్ అయ్యాకరా, అది కదా అంది. ఇవన్నీ విని నేనప్పుడు అర్ణవాజ్తో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ మై హార్ట్ లాంగ్స్ టు బీ హియర్ నౌ. కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా, నువ్వు చూస్తున్నావు కదా నన్ను, నా హృదయం ఇక్కడ ఉండాలని ఎంత ఆరాట పడుతుందో గమనించలేదా అమ్మ మరి నీవు ఇప్పటికే. వెండి మండలి అరౌండ్, ముఖ్యంగా మండలి వాళ్ళు ఇంకా బతుకుండగానే ఇక్కడ ఉండాలి అని నా తాపత్రయం. అందుకే 11 ఏళ్ల పాటు ఇతను మండలి వాళ్లతో సహవాసం చేశాడు. ఐ వాంట్ టు బీ విత్ దోస్ హూ లివ్డ్ విత్ హిమ్ అండ్ సర్వ్డ్ హిమ్ అండ్ న్యూ హిమ్ ఇంటిమేట్లీ. ప్రభువుకి పనిముట్లుగా ఉపయోగపడిన ధన్యజీవులు వాళ్లతో సహవాసం చేసి ఆయన నుంచి వాళ్ళు ఏమి పొందారో అది నేను పొందాలనే తాపత్రయం నాకు. ఆయనతో సన్నిహితత్వాన్ని పంచుకున్నటువంటి ఆ ధన్యజీవులతో గడపాలి అని నా ఆరాటం. త్రూ దెమ్ ఐ విష్ టు నో అబౌట్ మై గాడ్, మై క్రియేటర్. నా భగవంతుడు, నా దైవము, నా సృష్టికర్త, ఆయన గురించి వీళ్ళ ద్వారా తెలుసుకోవాలి అని నా తాపత్రయం. ఐ వాంట్ టు నో ఆల్ అబౌట్ హిమ్. ఆయన గురించి ఒక్క వివరం కూడా విడిచిపెట్టకుండా మొత్తం తెలుసుకోవాలి నాకు, అది నా తాపత్రయం. అందుకని తాపత్రయం పడుతూ ఉండేవాడు. ఖాళీ దొరికితే పక్కన చేరేవాడు. ఆ బాబా ఏం చేసేవాడు, బాబా ఏం తినేవాడు, ఎలా ఉండేవాడు, మిమ్మల్ని తిట్టేవాడా, ఎలా తిట్టేవాడు, ఇవన్నీ 5 పుస్తకాలు రాశాడు ఆయన మొత్తం. అవన్నీ సేకరించిన వివరాలన్నీ. ఐ వాంట్ టు నో ఆల్ అబౌట్ హిమ్. వాట్ డిడ్ హీ ఫీల్, ఆయన ఏమనుకునేవాడు. వాట్ వాజ్ హీ సఫరింగ్ ఆల్ అబౌట్, ఆయన ఎందుకు ఇంత బాధలు పడ్డాడు, ఎవరి కోసం పడ్డాడు. వాట్ వాజ్ ఇట్ టు బీ అరౌండ్ హిజ్ ఫిజికల్ ఫామ్, ఆయన భౌతిక దేహము చుట్టూ జీవించడం అంటే అది ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి నేను. ఐ కెన్ డూ దీస్ ఓన్లీ నౌ వెన్ ది మండలి ఆర్ అరౌండ్. ఇప్పుడు మండలి వాళ్ళు ఇంకా జీవించి ఉండగానే ఈ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. నేను రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చి వీళ్ళు సమాధులు మిగులుతాయి, అక్కడ ఏముండవు, వీళ్ళు ఉండరు కదా. నాకు కావాల్సింది అది కదా. వెన్ దే ఆర్ గాన్ హూ కెన్ షేర్ ఆల్ దీస్ విత్ మీ. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవడు చెప్తాడు ఈ విషయాలన్నీ. అందుకని నేను ఇప్పుడే యువకుడుగా ఉండగానే, నాకు ఇంకా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఉండగానే అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాను నేను. ఆఫ్టర్ ఎ లిటిల్ పాజ్ ఐ సెడ్ టు హెర్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ వన్ మోర్ థింగ్ దట్ మై హార్ట్ ఫీల్స్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. అంతేకాదమ్మా, ఈ విషయం మీద నా హృదయంలో నేను ఎలాంటి అనుభూతి పొందుతున్నా అది కూడా చెప్పాలనుకుంటున్నాను నీకు. వెన్ ఎ బాయ్ ఈజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్, he tries to find out all those things that would please his girl and then he tries to do it for her. ఒక బాలుడు, ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించాడు అనుకుందాం. వాడు ఆరాటం ఎంతసేపు ఆ అమ్మాయి గురించే వాడు ధ్యాస అంతా ఉంటుంది. ఏమేమి ఇష్టం అన్నీ తెలుసుకుంటాడు, ఏమేమి ఇష్టము కాదు అవన్నీ తెలుసుకుంటాడు. ఆవిడకి ఇష్టమైన పనులే చేస్తూ ఉంటాడు, ఆవిడకి ఇష్టం లేని మానేస్తూ ఉంటాడు. సహజంగా ప్రపంచంలో తీరు ఇది. అని గర్ల్స్ బర్త్డే హీ విల్ గో టు ఎ గిఫ్ట్ షాప్ అండ్ హీ విల్ బై ద బెస్ట్ పాసిబుల్ గిఫ్ట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ ఫర్ ది గర్ల్. ఆ అమ్మాయి పుట్టినరోజు వచ్చింది అనుకుందాం, బజార్కి వెళ్ళి వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం పెట్టి అవసరమైతే కొంత అమ్మేసైనా సరే ఆ షాపులో ఉన్న బెస్ట్ వస్తువు ఏదో అది కొని తెచ్చి ఆ అమ్మాయికి ఇస్తాడు. హీ డజ్ నాట్ మైండ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ది ఎఫర్ట్. దానికోసం ఎంత కష్టమైనా వాడు పట్టించుకోడు, ఎంత ఖర్చు అయినా కూడా పట్టించుకోడు. హీ వాంట్స్ టు గివ్ హిజ్ బెస్ట్. వాడిలో అతి ఉత్తమమైన వస్తువు ఏదో అదే ఇవ్వాలి, అది తాపత్రయం. మామూలుగా అందరూ ఇచ్చేది వీడికి నచ్చదు. అబ్బే ఇది కాదు, ఇది కాదని ఇంకా మంచిది చూపించండి, ఇంకా మంచిది చూపించండి అంటాడు. ఇఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ వరల్డ్లీ లవ్ ఎ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఆల్ దట్ ఈజ్ బెస్ట్ ఇన్ హిమ్, దెన్ హౌ మచ్ మోర్ వీ షుడ్ బీ విల్లింగ్ టు గివ్ ద పర్ఫెక్ట్ లవ్ టు గాడ్. ప్రాపంచికమైన ప్రేమలోనే అతి ఉత్తమమైన బహుమానం ఇవ్వాలనే తాపత్రయం ఉన్నప్పుడు
పరిపూర్ణుడైన భగవంతుడికి మనం ఎటువంటి కానుకను అర్పించాలి. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ. అంచేత నేను ప్రేమించే నా తండ్రికి నేను ఏమి ఇవ్వాలి? అంతా అయిపోయిన తర్వాత ఖాళీ అయిన జీవితం ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అంచేత నేను ఇలా నిర్ణయించుకున్నాను. ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇన్ సర్వీస్ టు బాబా. రిటైర్ అయిపోయిన తర్వాత నా అవయవాలు నాకే బరువు అయిపోయి అనారోగ్యం నన్ను ఆశ్రయించినప్పుడు నేనేమి చేయగలను? ఏమీ చేయలేను. జవసత్వాలు నా అధీనంలో ఉన్నప్పుడే, నేను యవనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ దేహాన్ని ఆయన సేవలో వినియోగిస్తే బాగుంటుంది అని నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను. వాట్ ఏ పూర్ లవర్ ఐ విల్ బి ఇఫ్ ఐ వాజ్ టు గివ్ ఎ బ్రోకెన్ డౌన్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ సోవెనీర్ టు ద వన్ ఐ లవ్. నేను ఆయన్ని ప్రేమించడం నిజమైతే నా శరీరం అంతా అణగారిపోయిన తర్వాత దీన్ని ఆయనకి గిఫ్ట్గా పట్టుకెళ్ళితే నేనేం చేసుకోనయ్యా అంటే నేనేమి సమాధానం చెప్పను. ఈవెన్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వుడ్ నాట్ డూ దట్ టు ఎ గర్ల్ హి లవ్స్. ఇందాక అనుకున్నామే, ఆ యువకుడు, ప్రపంచంలో ఉన్న యువకుడే తను ప్రేమించిన యువతికి అలాంటి బహుమానం ఇస్తాడా? వాడేసిన పాత కుర్చీ ఒకటి పట్టుకెళ్ళి ఇస్తాడా? ఎవడు కొత్తది బ్రాండ్ న్యూ కొని ఇస్తాడు. వాడు పాత ఎందుకు లేండి, వాడేసింది ఎందుకు సార్, వద్దు అంటాడు. అలాగే మరి భగవంతుడిని ప్రేమించడం నిజమైతే నేను అలాగూ ఉండలేను కదా. ఐ ఫర్దర్ సెడ్ టు హర్, ఐ హ్యావ్ హ్యాడ్ క్వైట్ ఎ ఫ్యూ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్ అంటిల్ నౌ ఇన్ మై లైఫ్. ఇప్పటికీ నా జీవితంలో కొన్ని అనారోగ్య లక్షణాలు ఉన్నాయి నాకు. ఇఫ్ ఐ వాజ్ టు ఫాలో యువర్ సజెషన్, హూ నోస్ వాట్ కైండ్ ఆఫ్ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్ ఐ కుడ్ బి హ్యావింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఇలా కుంటుకుంటూ నడుచున్నాను. నేను ఏం చెప్పగలను? నువ్వు అన్నట్టుగా రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఎవడో సంకలో పెట్టుకుని నడిపిస్తే కానీ నడవలేని పరిస్థితుల్లో నేను ఉంటానేమో నా ఆరోగ్యాన్ని బట్టి. ఇన్ఫ్యాక్ట్ ఐ వండర్ ఐ విల్ బి ఏబుల్ ఎలైవ్ ఎట్ దట్ ఏజ్ ఆల్సో. అసలు 60 ఏళ్ళకి నేను బతుకుంటానో లేదో కూడా నాకైతే అనుమానమే. వాట్ ఇఫ్ ఐ డై ఇయర్ ఆర్ 2 లేటర్ డౌన్ ద రోడ్. ఈ ఏడాది ముందు పోయాను, ఏమిటట? ఒక 2 ఏళ్ళ తర్వాత పోయింది, ఏమిటంటే ఏమైనా తేడా పడుతుందా? అది ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ ఎవడో టైం అయిపోయి వాడు పోవలసిందే కదా, దానివల్ల పెద్ద ప్రమాదం అయింది ఏమి ఉండదు. దెన్ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ అవుట్ అని గ్రేట్ ఆపర్చునిటీ దట్ హ్యాపెన్ వన్స్ ఇన్ 700 or 1400 ఇయర్స్. ఇవన్నీ ఆలోచించుకుంటూ నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా లెక్కలేస్తే 700 ఏళ్ళకి కానీ 1400 ఏళ్ళకి కానీ ఒకేసారి ఈ భూమి మీద జరిగే అతి అద్భుతమైన అవకాశాన్ని నేను కాలదన్నుకున్నవాడిని అవుతాను కదా. దట్ ఈజ్ వై ఐ వాంట్ టు బి హియర్ నౌ. అందుచేత ఇప్పుడే ఈ పరిస్థితుల్లోనే నేను ఇక్కడ ఉండిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. ప్రెస్యూమింగ్ that at the age of 60 I am still alive, my body will not be as strong to work for him the way I can do now. 60 ఏళ్ళు అయిపోయి నేను బతికే ఉన్నాను అనుకుందాం, నేను చెప్పినట్టు కాకుండా. అయితే మాత్రం అది జవసత్వాలు ఉడికిపోయి సగం ఆరోగ్యంతో ఉంటాను. ఇప్పుడంత బలంగా నేను పనిచేయలేను కదా తండ్రి కోసం. ఇట్ విల్ బి లైక్ ఆఫరింగ్ ఏ బ్రోకెన్ డౌన్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ టు ద లార్డ్ యాజ్ ఎ గిఫ్ట్. అది అరిగిపోయి ఒక కుర్చీకి ఏదో కుసులేసి 2 మేకులేసి బ్యాండేజీలు వేసిన కుర్చీని మనం ఆయనకు బహుమానంగా ఇచ్చిన దానికి, కొత్త కుర్చీని బహుమానంగా ఇచ్చిన దానికి ఎంత తేడా ఉంటుందో అలాగే ఇది కూడా. ఐ కాంట్ డూ దట్. మరి నా హృదయం దానికి ఒప్పుకోదు అలా ఉండడానికి. దట్ ఈజ్ వై దట్స్ వాట్ మై హార్ట్ ఫీల్స్. నా హృదయం ఇలా ఆలోచిస్తోంది. సో ఐ కెనాట్ లీవ్ దిస్ ప్లేస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. అంచేత ఒకసారి వచ్చేసాను కదా, ఏమైనా సరే ఇక్కడి నుంచి కదలను, ఏం జరిగినా సరే. టిల్ సచ్ టైమ్ యాజ్ మై హెల్త్ హోల్డ్స్ ఆన్ ఐ విల్ కంటిన్యూ టు సర్వ్ హియర్. నా ఆరోగ్యము అనుమతించిన వరకు, ఇంకొకరు వరువు అయిపోతే నేను చెప్పలేను, కానీ నా అంతటా నేను మేనేజ్ చేసినంత వరకు ఇక్కడే ఉంటాను. వెన్ మై హెల్త్ బ్రేక్స్ డౌన్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు సర్వ్ హిమ్ ఎనీ మోర్ ఐ విల్ లీవ్ దిస్ ప్లేస్ అండ్ రిటైర్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్. నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయినప్పుడు, ఆయన సేవలో ఎంతమాత్రమూ ఉపయోగపడినప్పుడు కేవలము ఆయన స్మరణలో జీవితాన్ని గడపడానికి ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను. వెన్ ఐ ఫినిష్డ్ సేయింగ్ దిస్
Arna was embraced me and said, ఇది చెప్పిన తర్వాత ఆవిడ పరమానందం పొందింది. ఆవిడ పొంది ఆలింగనం చేసుకొని ఇలా చెప్పింది, బాబా విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ప్రియతముడైన బాబా సదా నీతో ఉంటాడు తప్పనిసరిగా అంది. వైల్ పార్టింగ్ ఫ్రమ్ ఆనవాజ్ ఐ సెడ్ టు హెర్. ఆవిడ దగ్గర వెళ్ళిపోతూ ఇలా చెప్పాడు, బాలనాటు జస్ట్ రీసెంట్లీ షేర్డ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ విత్ అస్. ఈ మధ్యనే 2 రోజుల క్రితం బాలనాటు ఒక అద్భుతమైన విషయాన్ని మాకు పంచాడు, అంటే చెప్పాడు అని. రిఫరింగ్ టు బాబాస్ హోమ్ హియర్ హీ సెడ్. మెహరాజాద్ అంటే బాబా యొక్క గృహము, మెహరాబాద్ అంటే బాబా యొక్క కార్యస్థానం, ఆఫీస్ హోమ్. అదంటే భగవంతుడి యొక్క ఆఫీస్ మెహరాబాద్, భగవంతుడి యొక్క గృహము అని మెహరాజాద్. అలాగ మనం అర్థం చేయాలి. ఆ భగవంతుడి గృహం గురించి బాలనాటు ఇలా చెప్పాడు, ద కింగ్ వెన్ హి సిట్స్ ఆన్ ద థ్రోన్ డిస్పెన్సెస్ జస్టిస్, బట్ వెన్ యు ఆర్ ఎ గెస్ట్ ఇన్ హిస్ హౌస్ హి గివ్స్ టు యూ ఫ్రీలీ అండ్ యాంప్లీ. మహారాజు దర్బారులోకి వచ్చి ఇలా సింహాసనం మీద కూర్చున్నప్పుడు న్యాయం ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఎవడెవడికి ఏ న్యాయం వేయాలి, ఎవడికి ఏ ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ తన అంతఃపురంలో తనకు అతిథులుగా ఎవడైనా వస్తే వాళ్ళందరికీ రూల్స్ నియమాలు ఏమి లేవు. వాడికి ఏం కావాల్సింది పెట్టండి రమ్మంటాడు. ఆయన చెప్పక్కర్లే, సామంతులే అన్నీ సమకూర్చేస్తూ ఉంటారు మనకి. ఆయన రాజు కూడా పట్టించుకోక్కర్లే. ఎందుకని ఆయన గౌరవం ప్రకారం, ఆయన హోదా ప్రకారం ఏ టైంకి ఏది జరిగిపోవాలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అన్నీ ఉచితంగా వస్తూ ఉంటాయి. మనకేమో రూల్స్ నియమాలు లేవు, డబ్బులు కట్టడాలు ఏమి ఉండవు. ఆయన గెస్ట్గా ఉన్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మన ఐ దెన్ సెడ్ టు ఆనవాజ్, హౌ కెన్ ఐ నాట్ బీ హియర్ నౌ వెన్ ఎ కింగ్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రీలీ. అంచేత సృష్టికి రారాజైనటువంటి ప్రభు ఇక్కడ ఇంకా ఉన్నాడు. ఆయన హాజరు. ఆయన తన సన్నిహితులైనటువంటి ప్రేమికులకు పంచుతూ ఉన్నాడు ఆ దివ్య ప్రేమని. దాన్ని ఎలా పోగొట్టుకోగలను? ఇప్పుడు నేను వెళ్ళిపోతే అదంతా నష్టపోతాను కదా నేను. ఫార్ ఐ రియల్లీ నో దట్ ఐఎమ్ అన్వర్ది ఆఫ్ రిసీవింగ్ దీస్ ఫ్రీ గిఫ్ట్స్. నా హృదయంలో ఖచ్చితంగా ఒక విషయం నాకు తెలుసు, నాకు అర్హత లేదు. ఉచితమైన ఆ కానుకలను అందుకోవడానికి నాకు అర్హత లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ మెర్సీ అండ్ కంపాషన్ ఐ కెన్ గెట్ ఇట్ నౌ ఈవెన్ దో ఐఎమ్ అన్వర్ది. కేవలం ఆయన భిక్షగా ఇస్తున్నాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను తప్ప నాకైతే అర్హత లేదు. ఆనవాజ్ బ్లెస్డ్ మీ వన్ మోర్ టైం, బాబా విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఆవిడ మళ్ళీ సంతోషపడి అంది, తప్పకుండా బాబా నీతో సదా ఉండునుగాక.